ప్రార్థన మన జీవితాల్ని మార్చేస్తుంది. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ద్వారా మనం చేయలేము అనుకున్న కార్యాలని మనం చేయగలుగుతాం. ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. ప్రార్థన ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. కాబట్టి అంత విలువైన ప్రార్థనని నువ్వు చేస్తున్నావా? దేవుడు మనల్ని అడుగుతారు. మనం ప్రార్థన చెయ్యాలి. యేసు ప్రభువు వారు ప్రతి విషయంలో కూడా ఆయన ప్రార్థించారు. ఆయన భూమి మీద ఆయన ఒక మనిషిగా ఆయన జీవించి ఆయన మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళారు ఆయన. కాబట్టి ఈరోజు ఆ మాదిరిని మనం కూడా అనుసరించాలి. ప్రతి విషయంలో మనం దేవుణ్ణి అడిగే వారముగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. నువ్వేం అడిగినా దేవుడు ఇస్తారు. దేవుని వాక్యం చెప్తుంది కదా, అడుగుడి మీకు ఇయ్యబడును. దాని అర్థం ఏంటంటే నీ జీవితంలో నీకు ఏది కావాలన్నా నువ్వు నీ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని అడగాలి. అడిగినప్పుడు అది నీ పరలోకపు తండ్రి ద్వారా నీకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి చాలాసార్లు చాలామంది అంటారు కదా, మన దేవుడికి మనకేమి కావాలో తెలుసు కదా, అయినా మనం ఆయనని ఎందుకు అడగాలి? ఎందుకు అడగాలంటే నీ జీవితంలో అడగకుండా దేవుడు నీకు ఇచ్చేస్తే దాని విలువ నీకు తెలియదు. కాబట్టి అడిగి నువ్వు దేవుని దగ్గర పొందుకుంటే ఆ తృప్తి అనేది నీకు చాలా బాగుంటుంది నీ జీవితంలో. కాబట్టి దేవుడు నువ్వు అడిగినప్పుడు నీకు తప్పకుండా వాటిని అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏది కావాలని నువ్వు అనుకుంటున్నావు? ఈరోజు నీ జీవితంలో ఏది నీ జీవితంలో జరగట్లేదు, నువ్వు దేనికోసం చాలా ఇబ్బంది పడుతున్నావు, ఆ విషయం పట్ల దేవుణ్ణి అడిగావా? మనుషులనైతే చాలాసార్లు అడుగుతున్నావు, మరి దేవుణ్ణి అడగలేదా? ఎందుకు అడగలేదు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు. దేవుడు నీ జీవితంలో సమస్తము సమకూరుస్తారు. సమస్తము దాని సమయంలో జరిగే విధంగా దేవుడు చేస్తారు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు కదా, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు కదా, ఆయన సర్వజ్ఞాని కదా. కాబట్టి అలాంటి అనంత జ్ఞాని అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును అడగాలి మరి. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీకేం కావాలో దేవుణ్ణి అడుగు. నీ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని దేవుడి దగ్గర పెట్టు. సమస్యలను దేవుడు తొలగిస్తారు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎర్ర సముద్రం ఇశ్రాయేల్ ప్రజలకి ఎదురుగా వచ్చింది. దేవుడు చెప్పారు కదా మోషేతో, నీ కర్రని ముందుకు చాపు, ఎర్ర సముద్రం పాయలవుతుందని. దేవుని మాట ద్వారా ఎర్ర సముద్రం పాయలు చేయబడింది. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి సమస్య ఉంది? ఎర్ర సముద్రం అంత సమస్య ఉందా? ఒకవేళ అలాంటి సమస్య ఉన్నా కూడా దేవునికి క్షణంలో నీ జీవితంలో సమస్యలు తొలగించగలరు. మరి దేవునికి ప్రార్థన చేస్తున్నావా? చేయి నీ జీవితంలో ప్రార్థన. దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు నీ జీవితంలో. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.